మమ్మరిల్లు సునీతాస్ కిచెన్ చిక్కుడుగా చేస్తున్నానండి. నేను చేసే విధానం చూపిస్తాను. పోపు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు కలుపుకునేటివి పోపు వేసుకొని ఎల్లిపాయలు కొంచెం దండిగా వేసుకోవాలండి చిక్కుడుగాయకి. ఒక దిక్కు చిక్కుడుగాయ ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది పోపు వేస్తున్నాను. ఎల్లిపాయలు కొంచెం చాలా ఉండాలండి. కొంచెం ఒక గడ్డ ఎల్లిపాయ పడుతుందండి. కొంచెం లావు ఉంటే అవి కట్ చేసుకోండి. రోస్టెడ్గా వేయించుకోవాలండి ఎల్లిపాయనే దీనికి బాగుంటుందండి. చిక్కుడుగాయకి ఎలా వేసుకోవాలో కారము చూపిస్తానండి. ఉప్పు, కారము, కొబ్బరి, పసుపు, పుట్నాల పొడి అండి. పుట్నాలు కాదండి, పుట్నాలు ఒక 4 పిరికిలు, ఒక 4 స్పూన్లు పుట్నాలు, ఉప్పు, కారం, కొబ్బరి అంతా మెదిగినాక చక్కెర 2 స్పూన్లు చక్కెర వేసుకుంటానండి. ఉప్పు, కారం, కొబ్బరి, పసుపు, 4 స్పూన్ల పుట్నాలు అన్ని మనం మిక్సీకి వేసుకోవాలండి. చివరిలో ఒక 2 స్పూన్లు చక్కెర వేసి గ్రైండ్కి వేసుకోండి. కొంచెము మాకు స్వీట్ ఉండాలండి కర్రీ, అందుకు నేను వేస్తాను. మీ ఇష్టం అండి, అది మీ తినేదాన్ని బట్టి మీరు చక్కెర వేసుకోవచ్చో వేసుకోకూడదు, అది మీ ఇష్టము. కరివేపాకు వేసుకోవాలండి. బాగా కడిగి కరివేపాకు వేసుకొని ఇది మనం గ్రైండర్ వేసి పెట్టుకున్న కారం వేసి ఏం చేస్తామండి. దీనిలో నూనెలో ఏగితే బాగుంటుంది అనమాట. ఇదంతా వేసి వేయించుకోండి. ఇట్లా బాగా అండి. కారం వాసన, పుట్నాలు కొంచెం శనగపప్పు వాసన కొడుతుంది కదండి. కొంచెం నూనెలో వేయించుకుంటే తొందరగా మనకి కర్రీ అవుతుంది అనమాట. చూడండి, ఇట్లా బాగా వేయించుకోవాలి నూనెలో. కారం అనేది తొందరగా ఇట్లా మగ్గిస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనిలో చిక్కుడుగాయ పిండి వేసుకొని కలిపేసుకుంటే అయిపోయింది. రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనము ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేసి దీనిలో బాగా మగ్గించుకోవాలండి. ఇంత ఏగిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో చిక్కుడుగాయ వేసేస్తానండి. ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేసేసుకోవాలి. గట్టిగా పిండి వేసుకోండి వాటర్ అంతా. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలండి. కారం అనేది బాగా మగ్గించుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఇదంతా బాగా కలుపుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకుని కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి. అంతా కలిపేసుకున్నాం కదండి. కొంచెం సేపు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి చిక్కుడుగాయ. ఇది పొడి పొడి అవుతుందండి కొంచెం సేపు నాక, అంటే మరీ పొడి పొడికి కాదు, కొంచెం మగ్గించుకుంటే పొడి పొడి అయిపోతుంది అనమాట. నైట్ చపాతీకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. చిక్కుడుగా ఎక్కువ ఉండాలండి, మనకు కారం పొడి అనేది తక్కువ ఉండాలన్నమాట. అయినా బాగానే వేసినానండి. మగ్గిపోయిందండి. సర్వింగ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని బాగా మగ్గిపోయిందండి.
చూడండి ఇట్లా ముద్ద ముద్ద అయిపోతుంది అన్నమాట మగ్గిందంటే. స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక చూపిస్తానండి. చూడండి చిక్కుడుగాయ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి. బాగుందా చూడండి. అంటుకోకుండా లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి. చూడండి కొంచెం కూడా అంటుకోదనమాట. మనము చక్కెర వేసింటాం కదా, అందుకే కారంలో కొంచెం అందుకే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే అనేది అడుగు అంటది అనమాట. బాయ్ అండి. మీరు చేసుకొని తినండి, కామెంట్ పెట్టండి.